హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో మొత్తం కూడా డస్టింగ్ వర్కే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మా వారు ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను. ఉగాది ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంట్లో డీప్ క్లీన్ డస్టింగ్ వర్క్ పెట్టుకుందామనేసి అనుకుంటున్నాను అనమాట. పిల్లలకి ఎలాగో స్కూల్ ఉంటుంది కదా, మార్నింగే వంట చేస్తుంటాను కాబట్టి ఎంతసేపు అయినా ఈ వర్క్ చేసుకోవచ్చు. ముందు రోజు కొన్ని డిష్ వాషర్లో గిన్నెలు వేసున్నాను, అలాగే చేత్తో కొన్ని తోమున్నాను అనమాట. చేత్తో తోమినవైతే సర్దేసుకున్నాను, కానీ డిష్ వాషర్లోవి ఇంకా సర్దలేదు. సో అవి సర్దుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా గిన్నెలు ఇప్పుడు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశాను అనుకోండి. కిచెన్లో వర్క్ అంతటితో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ఈ గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా, డిష్ అవుట్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ కూడా డిష్ వాషర్లో వేసాను అనుకోండి, చాలా షైనింగ్గా ఉంటాయి, నీట్గా క్లీన్ అవుతాయి అని చెప్పి నేను అలా డిష్ వాషర్లోనే వేయడానికి ఇష్టపడతాను ఎక్కువగా. కిచెన్లో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డస్టింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. అన్ని బెడ్రూమ్స్లో ఈరోజు క్లీనింగ్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ మా బెడ్రూమ్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇల్లంతా కూడా బూజులు దులుపుతూ ఉన్నాను. అలా హాల్లో దులిపిన తర్వాత బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి. 2 నెలలకు ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాను బూజులు అవి. నేనే ఊడ్చేసి తడిబట్ట పెట్టుకుంటూ ఉంటాను కాబట్టి ఊడ్చేటప్పుడు ఎప్పుడైనా కనిపించినా కూడా తీసేస్తూ ఉంటాను. అందువల్ల 2 నెలలకో లేకపోతే నెలకోసారి లేదంటే ఫెస్టివల్స్ ముందు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా బూజులన్నీ కూడా చీపురుతోనే తీస్తూ ఉన్నాను. చీపురుకి ఎక్కువగా కుచ్చులాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా డస్ట్ అనేది నీట్గా వస్తుందని చెప్పి చీపురే పెట్టుకుంటాను, ఇలా బూజులు అవి తీయడం కోసం అని చెప్పి. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కదా, అసలు ఆ రోడ్డు ఖాళీయే ఉండదు, ఎప్పుడు వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి కాబట్టి దుమ్ము ఎక్కువగా ఉంటుంది. నేను ఎప్పుడు ఒక క్లాత్ పట్టుకొని క్లీన్ చేసే పనిలోనే ఉంటాను. మార్నింగ్ ఒకసారి తుడుస్తాను, నాకు ఈవినింగ్ ఎప్పుడైనా కనిపించిన ఈవినింగ్ తుడుస్తాను. ఈ సమ్మర్లో అయితే ఇంకొంచెం ఎక్కువగానే తెలుస్తూ ఉంటుంది అన్నమాట దుమ్ము. అది ఎంత దుమ్ము బూజుందో అసలు క్లీన్ చేస్తూనే ఉంటాను, కానీ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు అనమాట. ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా వైట్ కబోర్డ్సే ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా క్లారిటీగా తెలుస్తుంది దుమ్ము. అలా టీవీ తుడిచిన తర్వాత ఈ కిటికీలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. కిటికీలు ఫెస్టివల్స్ అప్పుడే తుడుస్తానులేండి, లేదంటే నెలకొకసారైనా క్లీన్ చేసుకుంటాను. కాకపోతే ఏదైతే వుడ్ వర్క్ ఉంది, కాట్, అలాగే కిచెన్లో కబోర్డ్స్, ఫ్రిడ్జ్, ఇలాంటివన్నీ కూడా నేను వీక్లీ వన్స్ అయితే క్లీనింగ్ పెట్టుకుంటాను. కానీ ఇలా విండోస్, అలాగే మెయిన్ గేట్ గ్రిల్ ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా మంత్లీ వన్సే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ విండోలో చూసారు కదా ఎంత దుమ్మో, అది బయట వైపుకి అనమాట. మనము తుడిస్తే ఆ దుమ్ము పోదు, వాటర్ వేసి కొడితే చక్కగా క్లీన్ అయిపోద్ది. బట్ కింద వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి ఇక క్లాత్ని తడిపి తుడిచేస్తా అనమాట. నాకు ఎంతవరకు అందితే అంతవరకు తుడుస్తాను. ఇక ఇవి దుమ్ము అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అలా క్లీన్ చేద్దాంలే అని చెప్పి కార్డ్ సైడ్ ఏమీ క్లీన్ చేయట్లేదు. చూసారు కదా, గ్రిల్కి ఉన్న దుమ్మంతా కూడా ఇంత ఉంది. కనిపించిన దుమ్మంతా కూడా క్లీన్ చేసేసాను ఫస్ట్. కిటికీ అంతా కూడా అలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ ఫ్యాన్స్ కంపల్సరీ ఒక డేట్ అంటూ పెట్టుకొని మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటానండి. ఎలాగో బూజ్ అంతా దులుపుతూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట. వైట్ ఫ్యాన్స్ ఇవి కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి అలా తెలియక ముందే నేను ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పడిన దుమ్ము బూజు అంతా క్లీన్ చేస్తున్నాను. దాని తర్వాత కొలీన్ అది వేసుకుంటూ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందే కొలీన్ వేసి క్లీన్ చేశాను అనుకోండి, ఒక ప్లేస్ నీట్ అవుతుంది, కానీ నెక్స్ట్ ప్లేస్లో మనము క్లీన్ చేస్తాం కదా, దుమ్ము మళ్ళీ ఇక్కడ పడి కొలీన్ అండ్ దుమ్ము కలిసిపోయి బంకగా అసలు దుమ్ము రాదు. అందుకని చెప్పి ఫస్ట్ ఉన్న దుమ్మంతా
డస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏవైతే తుడుస్తున్నానో ఇవన్నీ కూడా మళ్ళీ కాలిన్ వేసి క్లీన్ చేసుకుంటాను సెకండ్ టైము. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఇల్లు చేసి తడబెట్ట పెట్టాను అనుకోండి, ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది నాకు. ఈ టేబుల్ మీదే కిటికీకున్న దుమ్ము బూజు అంతా పడుంది కదా, క్లీన్ చేసుకున్నాను. చాలా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ హాల్లోకి వచ్చాను. క్రాకరీ యూనిట్, టీవీ యూనిట్ అన్ని మూలలు ఉన్న దుమ్ము బూజులు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ దుమ్ము మాత్రం ఈరోజు క్లీన్ చేశాను. రేపు కొంచెం ఫ్రీగా ఉందాము అనుకోవడానికి అస్సలు లేదు. తుడుస్తుంటే దుమ్ము అయితే పడుతూనే ఉంటుంది. మార్నింగ్ క్లీన్ చేసి ఉంటాను కదా, ఈవినింగ్ కూడా అంత దుమ్ము పడుతూ ఉంటుంది. ఎప్పుడు దుమ్ము అప్పుడు తీస్తూ ఉంటాను. అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా చక్కగా ఇల్లు ఉడుస్తాను. మార్నింగ్ తడిబట్ట పెట్టినా ఈవినింగ్ కూడా ఊడుస్తాను. అయినా కూడా ఎందుకో బండల మీద కసకసలాడుతూ ఉంటుంది. అలా కాళ్ళకి దుమ్ము తగులుతూ ఉంటే అస్సలు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే అన్నమాట మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను ఇంటినైతే. బెడ్రూమ్స్ అన్నిట్లో కూడా క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిందండి. అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేశాను అంటే మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత పండగ పనులు ఉంటాయి కదా మనకి, మార్కెట్కి వెళ్ళి పూజకు కావాల్సిన పూలు, వెజ్జీస్, కొన్ని ఫ్రూట్స్, అలాగే మస్ట్ అండ్ షుడ్ ఉగాది పచ్చడి చేస్తాం కదా, మామిడికాయ, వేపపూత, తోరణాలు అన్నీ తెచ్చుకోవాలి. అందుకు మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి వేపపూత కూడా దొరకదండి. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు వాళ్ళకి ఏప్రిల్ 14th తమిళ్ ఉగాది వస్తుందన్నమాట. మన తెలుగు ఉగాది వాళ్ళు చేసుకోరు. సో దట్ ఒక్కొక్కసారి దొరకనప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్లోనే కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు కనిపించినప్పుడు తీసుకొస్తారు. ఆ పువ్వుని అందరం షేర్ చేసుకుంటాము. ఎవరు వెళ్ళినా అలా గ్రూప్లో పెడతారనమాట. వాళ్ళకి వేపపూత దొరికిందంటే పెడతారు, తీసుకొచ్చుకుంటాము. అలాగే నేను వెళ్ళినా కూడా నాకు దొరికింది అంటే నేను గ్రూప్లో పెడతాను, నా దగ్గర వేపపూత ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోండి అని చెప్పి. మనకి ఉగాది డేట్లు అవి మారుతూ ఉంటాయి, కానీ తమిళ్ వాళ్ళకి తమిళ్ ఉగాది ఎప్పుడూ కూడా ఏప్రిల్ 14 మాత్రమే వస్తుంది. మాకు ఇక్కడ ఆఫీసెస్ కానీ కాలేజెస్ కానీ హాలిడే ఇవ్వరు. ఎందుకంటే తమిళ్ ఉగాదికి ఇస్తారు కానీ తెలుగు ఉగాదికి హాలిడే ఇవ్వరు. ఉగాది తెలుగు వాళ్ళం చేసుకుంటాము, అలాగే నార్త్ ఇండియన్స్ కూడా చేసుకుంటారు, కానీ ఒక తమిళనాడు వాళ్ళైతే చేసుకోరు. సో అదనమాట. ఇక గ్రిల్ అలాగే మెయిన్ డోర్ కూడా క్లీన్ చేస్తున్నాను. మెయిన్ డోర్ కార్నర్లో చూసారు కదా ఎంత దుమ్ముందో. ఒక్కొక్కసారి నాకు గుర్తుండదు, డోర్ వరకే క్లీన్ చేస్తాను. ఇలా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం ఎక్కడా దుమ్ము ఉండకూడదు అని చెప్పి వన్స్ డస్టింగ్ వర్క్ పండగలకప్పుడు స్టార్ట్ చేశాను అంటే ఇల్లంతా దుమ్ము లేకుండా క్లీన్ చేసుకుంటాను. గ్రిల్తో పాటు షూ ర్యాక్ కూడా క్లీన్ చేసుకుంటానండి. ఆల్మోస్ట్ డస్టింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. బెడ్షీట్స్ మ్యాట్స్ ఒక్కటే తీసుకుంటూ రావాలి. అన్ని రూమ్స్లో ఉన్న ఫ్యాన్స్తో పాటు ఏసీలు కూడా క్లీన్ చేసుకున్నాను. కొంత వీడియో తీసుకుంటున్నాను కానీ కొన్ని వర్క్స్ అయితే వీడియో తీసుకోవట్లేదు. మీకు కూడా బోర్ కొడుతుందేమో. ఈ వీడియో మొత్తం కూడా డస్టింగ్ వర్కే ఉంది. చాలా వరకు కొంతమందికి ఇష్టం ఇలాంటి వీడియోస్, మోటివేషనల్గా ఉంటాయి, వాళ్ళు కూడా చేసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అందుకే అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇలా ఇల్లంతా ఊడ్చేసి తడిబట్ట పెట్టుకున్న తర్వాత తడిబట్ట పెట్టేటప్పుడు కొంచెము సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇల్లంతా తడిబట్ట అయితే వేశాను. ఈ వీడియో అయితే మండే రోజు తీసుకున్న వ్లాగ్ అన్నమాట. ట్యూస్డే అయితే డస్టింగ్ వర్క్ అంతా ఏమీ చేసుకోము కాబట్టి మండే రోజు డస్టింగ్ వర్క్ స్టార్ట్ చేశాను. ట్యూస్డే రోజు ఏంటంటే ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఏం నిండుకున్నాయి ఏం లేవు ఒకసారి చెక్ చేసుకుంటాను. అలాగే బట్టలు కొన్ని ఫోల్డింగ్ ఉంటాయి కదా, ఈరోజే దాదాపు వాషింగ్ మిషన్ ఒక 2-3 సార్లు
వేసున్నాను. ఎండ అయితే విపరీతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడు బట్టలు అప్పుడు మాకు చక్కగా ఆరిపోతాయి. అవి ఫోల్డ్ చేసుకుంటూ మంగళవారం ఆ పనులు సరిపోతాయి. బుధవారం అయితే చెప్పాను కదా, మార్కెట్కి అయితే మార్నింగ్ వెళ్ళి పూలు, వెజ్జీస్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకోవాలి పూజకి సంబంధించి. డస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చాను. బూజు దుమ్ము అంతా పడి ఉంటుంది కాబట్టి పూజ రూమ్ కూడా ఆల్రెడీ గ్రహణం తర్వాత డీప్ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఫోటోలు మాత్రం తీసి నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను. అలాగే పూజ సామాన్ అంతా కూడా వాష్ చేసి బొట్లు పెట్టుకున్నాను. టైం అయితే దగ్గర 4 అవుతోంది ఈవినింగ్. ఎంత హెక్టిక్ పనిలో ఈరోజు మార్నింగ్ నుంచి. సో కొంచెం రిలాక్స్ అవ్వాలి అంటే కాఫీ తాగాలి కాబట్టి కాఫీ పెట్టుకున్నాను. వన్ సైడు పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంతసేపు పనులు చేసుకున్నాను కదా, కాఫీ తాగుతూ ఏదైనా ఒక మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. మొన్న మాల్లో తీసుకున్న శారీ ఇదేనండి, పర్పుల్ తీసుకున్నాను. యాక్చువల్లీ నేను ఎల్లో తీసుకుందాం అనుకున్నాను లేదా రెడ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ పెయింట్ వర్క్ రెడ్ కలర్ మీద అంత ఎఫెక్టివ్గా కనిపించట్లేదు. అండ్ ఎల్లో అయితే నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్లో తీసుకోలేదు. ఈ కలర్ కాంబినేషన్కి ఈ పెయింట్ వర్క్ సూపర్గా తెలుస్తోంది. అండ్ మనం కట్టుకున్నా కూడా వైబ్రెంట్గా అనిపిస్తామన్నమాట. నాకు ఈ కలర్స్ 1-2 ఉన్నాయి, కానీ ఎందుకో ఇలా పెయింట్ వర్క్ ఈ కలర్ మీదే బాగా అనిపించింది. నాకు ఇష్టమైన టర్సల్స్ ఉన్నాయి, అలాగే ఒక చిన్న బార్డర్ ఉండేలాగా చూసుకుంటాను ఏ శారీకైనా. సో అన్నీ కలిపి ఈ శారీ అయితే నాకు నచ్చింది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమంటే రెడ్ అన్నారు అండ్ పర్పుల్ అన్నారు కదా, నేను తీసుకుంది పర్పులే. రెడ్ అనుకున్నాను. యాక్చువల్లీ నాకు రెడ్ కలర్ కూడా బాగా ఇష్టం, అంత ఎక్కువగా కూడా లేవు. చెప్పాను కదా, ఈ పెయింట్ వర్క్ రెడ్ శారీ మీద అంతగా నప్పలేదు కాబట్టి ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను. నేను ఈ శారీని ఉగాది రోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. కట్టుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.